నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందించారు. గత ప్రభుత్వంలా కుంటి సాకులతో పెన్షన్ లబ్ధిదారులను తొలగించడం లేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో కుంటి సాకులతో పేద ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే కారు కొన్నారనో, పిల్లలకు ఉద్యోగం వచ్చిందనో, ఇల్లు పెద్దదుందనో అనేక సాకులు చెప్తూ వందలాది మంది లబ్ధిదారులను పెన్షన్ నుంచి తొలగించినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వం ఎవరైనా ఏదైనా అకస్మాత్తుగా ప్రయాణానికి వెళ్ళి 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే 3 నెలల పెన్షన్ కలిపి ఈరోజు 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా మగవారు చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి భర్త చనిపోతే భార్యకి, అలాగే భార్య చనిపోతే భార్యకు వచ్చేటువంటి పెన్షన్ని భర్తకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో, ఆలోచనతో పేదవారికి సహాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు నగరంలో కూడా దాదాపు 160 మందికి ఇటువంటి పెన్షన్లను ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. డిఎస్సి పరీక్షకు వెంటనే రోడ్ మ్యాప్ ని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఆ దిశగా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని కోరారు. డిఎస్సిపై రోజుకో విధంగా ప్రకటనలు వస్తున్న కారణంగా అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యామంత్రి గౌరవనీయులు లోకేష్ గారు డిఎస్సికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ కోసం 16,347 పోస్టులు భర్తీ చేయడానికి సంతకం చేశారు. నవంబర్ 6లోగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. ఈలోగా ఎస్సీ వర్గీకరణ తెర మీదకి వచ్చింది. అందువల్ల ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఇస్తామన్నారు. ఈరోజు వర్గీకరణ కమిషన్ తన నివేదిక సమర్పించింది. మార్చి చివరి వారంలోగా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని లోకేష్ గారు శాసనమండలిలో చెప్పారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో నోటిఫికేషన్ మొదటి వారంలో ఇస్తాం, జూన్ 12 కల్లా పాఠశాలలు తెరిచేసరికి ఉపాధ్యాయులు, ఎంపికైన ఉపాధ్యాయులు పాఠశాలలో ఉంటారని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యంగా కనపడటం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షకి కనీసం ఒక 2 నెలల సమయం ఉండాల్సినటువంటి అవసరం. ఆప్కాస్ వర్కర్లకు 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించడం అన్యాయమంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోటా మాల్యాద్రి మాట్లాడుతూ, పర్మనెంట్ ఉద్యోగులు 62 సంవత్సరాలకు రిటైర్ అవుతూ ఉండగా ఆప్కాప్ వర్కర్స్ కి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ప్రకటించడం వలన వారి కుటుంబాలు రోడ్డును పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులకు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏదైతే 62 సంవత్సరాల రిటైర్మెంట్ ని ఆప్కోస్కి 60 సంవత్సరాలని వర్తింపజేయటం, నగరపాలక సంస్థ గుంటూరులో వెంటనే కూడా ఈ రోజు నుంచి విధుల్లోకి నిలుపుదల చేశారు. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. గతంలో కాంట్రాక్ట్ కార్మికులకి, పర్మనెంట్ కార్మికులకి 58 ఉంది. 58ని 60 చేశారు. 60ని మళ్ళీ 62 చేశారు. కానీ ఈరోజు మాత్రం పర్మనెంట్ కార్మికులు మాత్రం 62 సంవత్సరాలు పనిచేస్తారని, అట్లాగే ఆప్కోస్ మాత్రం 60 సంవత్సరాలు పనిచేస్తామని వాళ్ళ విధుల్లో ఆపడం సరైనది కాదు. వెంటనే ప్రభుత్వం ఆలోచన మార్చుకొని వీళ్ళందరూ కూడా 62 సంవత్సరాలుగానే కొనసాగించాలని, కొనసాగించకుండా తీసేసేటట్లయితే వాళ్ళ పిల్లలకి అవకాశం ఇచ్చి వాళ్ళ పిల్లల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. హిందూ కాలేజీలో ఉచిత ఎంసెట్ క్లాసులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. ప్రతిరోజు ముందు రోజు జరిగిన పాఠ్యాంశాల నుండి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులకు ముందు నుంచే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుందని తెలిపారు. ఈఏపీ సెట్ హిందూ కాలేజీ క్యాంపస్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈఏపీ సెట్ ఫ్రీ కోచింగ్ ఇచ్చినప్పుడు మేము ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టడం, ఆ ఎగ్జామ్ మార్క్స్ అనాలిసిస్ ఇవ్వటం ఇది కూడా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మేము హిందూ కాలేజ్ తరఫున పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ కోరుకునేది ఏంటంటే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు
అంటే మాకు ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీనే క్లాసులు చెప్తారు. అందువల్ల పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని యాక్చువల్గా 7:30 to 8:30, 8:30 to 9:30 జరుగుతుంది. అలాగే 9:40 నుంచి 10:40, 10:40 to 11:40 ఈ 4 సబ్జెక్ట్స్ జరిగిన తర్వాత 11:40 నుంచి ఎగ్జామ్ పెట్టడం అనేది 1 o'clock ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ మార్క్స్ అన్నీ కూడా మొన్నాడు అంటే స్టూడెంట్స్ని పిలిచి వాళ్ళని అనాలిసిస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కూలీ రేట్ల పెంపు కోసం నగర ఐరన్ ముఠా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి సమ్మెకు దిగుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు ప్రకటించారు. రేగుల రాఘవయ్య భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు చల్ల చిన్న ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐరన్ షాపుల్లో పనిచేసే ముఠా కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచడం ఆనవాయితీ అన్నారు. కానీ ఇప్పుడు కూలీ రేట్లు పెంచేందుకు షాప్ యజమానులు సుముఖంగా లేరని తెలిపారు. వెంటనే ఐరన్ ముఠా కార్మికులకు కూలీ రేట్లు పెంచకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జి సురేష్ బాబు, నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, పప్పు రోసిరెడ్డి, ఆదాం, పిచ్చయ్య, శ్రీను, ముఠా కార్మికులు పాల్గొన్నారు. నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యాజమాన్యానికి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కార్మికుల కూలీ రేట్ల పెంపుదల చేయటంలో యాజమాన్యం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ముఠా కార్మికులందరూ కలిసి ఈ రోజు నుంచి గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె చేయటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఏదైతే ఐరన్ షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులు ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించిన కూలీ రేట్లను పెంపుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెలో నిర్వహిస్తామని ఏఐటీయూసీగా తెలియజేస్తూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. కానీ ఈసారి వచ్చేసరికి యాజమాన్యం మొండిగా కూలీ రేట్లు పెంచమని, మేము పెంచేటువంటి పరిస్థితి లేదని చాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి నగరంలో ఉండేటువంటి అన్ని ఐరన్ షాపుల్లో పనిచేసేటువంటి వందలాది మంది కార్మికులు ఈ రోజు నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుద్ది సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. ఎన్టీఆర్ స్టేడియంలో కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు. వాకర్స్తో ఆయన మాట్లాడారు. స్టేడియం అభివృద్దితో పాటు మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పారిశుధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని మహిళా జేఏసీ నేత లంకా మాధవి కమిషనర్ను కోరారు. గౌరవనీయులైన కమిషనర్ గారు ఎన్టీఆర్ స్టేడియానికి రావటం జరిగింది. వారికి హృదయపూర్వకమైన నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మహిళల సమస్యలు ఉంటే వారికి వివరించడం జరిగింది. చెత్త కొన్ని చోట్ల అక్కడక్కడ ప్రజలు వేస్తున్నారు. ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం. చెత్త లేని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే బాధ్యత ఫస్ట్ మహిళ మీదనే ఉంటుందని నేను మహిళా జేఏసీ అధ్యక్షురాలుగా పిలుపునిస్తున్నాను. ఎందుకంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. నగర కమిషనర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ ఫైన్, ఎవరైనా సీసీ కెమెరాలు పెట్టి ఫైన్ వేయమని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో లాఫింగ్ క్లబ్ అండ్ మహిళా జేఏసీ తరఫున మేము సారికి మాట్లాడటం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికారి సాధన సదస్సు ఏప్రిల్ 14న గుంటూరులో జరగనుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లార్జ్ సెంటర్ నుంచి మదర్ తెరెసా కమ్యూనిటీ హాల్ వరకు రాజ్యాధికార సాధన ర్యాలీ నిర్వహిస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఎస్ ఉపాధ్యక్షులు పిల్లి రాంబాబు, కంతేటి కోటేశ్వరరావు, గార్నెపూడి యోహాన్, ఆనందరావు, మండి అమర్, సాంబయ్య, ఆదియ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు సందర్భంగా మా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికార సాధన సదస్సు జరుగుతూ ఉంది. ఉదయం 11 గంటలకి మన అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఆలా హాస్పిటల్ పక్కనున్న మదర్ తెరెసా కమ్యూనిటీ హాల్లో
ఉదయం 11 గంటలకి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. దానికి ముందుగా ఉదయం 10 గంటలకి మన శంకర్ విలాస్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ఒక భారీ ర్యాలీ, రాజ్యాధికార సాధన ర్యాలీ జరగబోతా ఉంది. కులాలు, మతాలు, పార్టీలు, సంఘాలు, వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కూడా మరి ఈ సదస్సులో, ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తెనాలి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన ఉత్సాహంగా సాగింది. తెనాలి మార్కెట్ యార్డులో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బళ్ల ప్రదర్శనలో 4 పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా జేపంగులూరుకి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత ప్రథమ స్థానంలో నిలిచాయి. 15 నిమిషాల వ్యవధిలో ఈ ఎడ్లు 4260 అడుగుల దూరం బండ్లు లాగాయి. కొల్లిపర్కు చెందిన గుదిబండి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 4200 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన గాదే సుందరమ్మ, పోతూరి ఆదినారాయణ గోపాల్ కంబైన్డ్ ఎడ్ల జత 3851 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో సాధించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు పోటీలను పర్యవేక్షించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. మన సాంప్రదాయబద్ధమైన గ్రామీణ వాతావరణంలో మనం తరతరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా చేసుకుంటున్న ఈ కార్యక్రమాల్ని 8 సంవత్సరాలుగా, నేనంటే ఈ రాష్ట్రంలో ఉంటూ కూడా ఇటువంటి పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కానీ అర్థం కాలేదు ఇది ఏంటిది. ఏదైనప్పటికీ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతమంది రైతన్నలకి వారం రోజుల పాటు దాదాపు ఒక చోట చేర్చి వాళ్ళందరికీ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయం సంధ్య వేళ వాళ్ళందరికీ మనసుకు నచ్చిన విధంగా ఇటువంటి పోటీలు నిర్వహించి అందరూ పోటీలు అయిపోయిన తర్వాత ఒక మంచి మనసుతో వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. అందరూ ఉత్సాహంగా ఉంటున్నారు. అందరూ నలుగురు ఒక చోట చేరి నలుగురు సంతోషాన్ని పంచుకుంటే ఆరోగ్య శాఖకి ఈ రాష్ట్రంలో పనే ఉండదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.